హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దు అని చెప్పేసి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. భారత్ ఐటీ మీద ట్రంప్ మరో పిడుగు వేయబోతున్నారని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలకైనా బెదిరింపు అనేది చేశారు, పిలుపు అనేది ఇచ్చారు. తాజా హెచ్చరికలతో ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. నేను వచ్చాక టైం మారిందని చెప్పేసి కూడా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం ఏ మీటింగ్లో జరిగినటువంటి దాంట్లో ఆ ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయుల మీద పగబట్టినట్టుగా కనిపిస్తుంది. మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేసి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలకైనా గురువారం వాషింగ్టన్లో జరిగినటువంటి AI సమ్మిట్లో హెచ్చరికలు జారీ చేశారు. దాని మీద మరి ఆర్డర్స్ కూడా త్వరలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది తెలియట్లేదు. అమెరికా ఫస్ట్ విధానాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి, అమెరికన్ ఉద్యోగులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అని అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల అన్నింటిలో కూడా భారత్కు చెందినటువంటి భారతీయులు NRIలు కానీ భారతీయులకు చెందినటువంటి వాళ్ళు కానీ వాళ్ళే అక్కడ పరిపాలన హెడ్లుగా ఉన్నారు. కాబట్టి దాంతో ఆయనకి అనిపించినట్టుంది. ప్లస్ ఇంకొక కామెంట్ ఏం చేశాడంటే, భారత్, చైనా లాంటి దేశాల్లో ఫ్యాక్టరీలు నిర్మించడము, ఐటీ నిపుణులను నియమించడం వల్ల అమెరికన్ ఉద్యోగులు నష్టపోతున్నారని చెప్పేసి ఆయన కామెంట్ అయితే చేశారు. టెక్ కంపెనీలు గ్లోబలిస్ట్ మైండ్ సెట్ను వదిలేయాలి, అమెరికా స్వేచ్ఛను వాడుకొని లాభాలు ఆర్జిస్తూ విదేశాల్లో పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ గతంలో H1B వీసా కార్యక్రమం మీద కూడా ఆంక్షలు విధించేందుకు ప్రయత్నాలు చేశారు. 2017లో ఆయన బై అమెరికన్, తర్వాత హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కూడా తీసుకొచ్చారు. ఆ టైంలో H1B వీసాలను హై స్కిల్డ్ లేదా అధిక వేతనం పొందే అభ్యర్థులు మాత్రమే నియమించాలని చెప్పేసి అప్పట్లో ఇది పట్టుకొచ్చారు, పరిమితం చేయాలని చెప్పి చూశారు. ఈ విధానం మళ్ళీ కొనసాగితే భారత ఐటీ నిపుణులకి చాలా పెద్ద దెబ్బ, ప్రమాదం. ప్లస్ అమెరికాలో ఉద్యోగ అవకాశాలు మొత్తం కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. 2023 లెక్కల ప్రకారం చూసుకుంటే మొత్తం 3,80,000 H1B వీసాలలో 72% భారతీయులకే ఉన్నాయి. డేటా సైన్స్ కానీ, AI కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో భారతీయులు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ లేటెస్ట్ కామెంట్స్ తోటి భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీలు, అంటే ఇక్కడ నుంచి మనం సర్వీస్ ఇస్తున్నాం చాలా కంపెనీలకి, అమెరికా కంపెనీలకి, వాళ్ళకు కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో లాంటి కంపెనీలు H1B వీసాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయి. ఆంక్షలు కఠినం చేస్తే మాత్రం భారతీయ అవుట్సోర్సింగ్ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోతాయా, దెబ్బతింటాయా అని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇక నాస్కామ్ ఏమంటుందంటే, నాస్కామ్ నివేదిక ప్రకారం భారత ఐటీ రంగంలో అమెరికాలో 5 లక్షల పైగా ఉద్యోగాలను వాళ్ళకు కూడా సృష్టించింది. ఇందులో స్థానిక అమెరికన్లో కూడా మేము ఉపాధి కల్పించింది, మన కంపెనీలు ఉపాధి కల్పించని చెప్పి నాస్కామ్ చెప్తుంది. అయినప్పటికీ కూడా ట్రంప్ విధానాలు ఈ సహకారాన్ని మర్చిపోయి కేవలం హెచ్ఓడీలు ఉన్నారని చెప్పి, హెడ్స్ ఉన్నారని చెప్పిన దుగ్ధతోనే, కడుపు మంటతోనే ట్రంప్ మాట్లాడుతున్నారని చెప్పేసి విమర్శకులు అయితే అంటున్నారు. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. అది ఓన్లీ అమెరికాకి పరిమితమైన కంపెనీలు కాదు కదా, అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళు టాలెంట్ ఎవడుంటే వాడిని తీసుకుంటున్నాడు. వాడు భారతీయులు కానివ్వండి, చైనా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. కానీ ఒకవేళ అమెరికాకే పరిమితం చేయాలంటే అప్పుడు కంపెనీలు ఏమవుతాయి, అర్థం లేదు కదా. ఓన్లీ అమెరికాలోనే ఉద్యోగాలు ఇవ్వాలి, అమెరికా వాళ్ళకి ఏం చేయాలంటే మిగతా దేశాల నుంచి వాళ్ళకి ఏం పని ఉండదు కదా, ఇక వాళ్ళతో పని ఉండదు కదా. కానీ గ్లోబల్ టెక్ దిగ్గజాలను ఇలా ఓన్లీ ఒక దేశానికే పరిమితం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది ప్రయత్నిస్తున్నారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం అమెరికాలో టెక్ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగుల కొరత చాలా ఉంది, వాళ్ళకి నైపుణ్యం లేదు. దాన్ని భారతీయులు క్యాష్ చేసుకుంటున్నారు. భారతీయ నిపుణులు ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి భారతీయ నిపుణులకు ఎక్కువ అవకాశాలు అయితే అక్కడ దక్కుతున్నాయి. కానీ ట్రంప్ ఈ విధానాల మీద ఒకవేళ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అట్లాంటివి ఏమన్నా రిలీజ్ చేస్తే మాత్రం చాలా దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు అటు అమెరికా భారత సంబంధాల మీద, దౌత్య సంబంధాల మీద కూడా ప్రభావం చూపించవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే చాలా 500 ట్యాక్స్లని, 100 ట్యాక్స్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. భారత్ బలమైన వాణిజ్య భాగస్వామి, రక్షణ భాగస్వామి కలిగింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల రెండు దేశాల మధ్య సహకారం దెబ్బతినవచ్చిన ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో భారత ఐటీ రంగం తన వ్యూహాల్ని సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని అంటున్నారు. ఇప్పటికే ట్రంప్ పాకిస్తాన్ అండ్ భారత్ మధ్య మేము అణు యుద్ధం ఆపేసామన్న దాని మీద మోడీ మాట్లాడలేదు. కనీసం ఇప్పటికైనా మన దేశం దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. మోడీ మాట్లాడాల్సిన
అవసరమైతే అనిపిస్తుంది ఇప్పుడు. లేకపోతే మాత్రం వీళ్ళు ట్రంప్ ఎక్కడ దాకా తీసుకుపోతాడని తెలియట్లేదు. ఆయన నోటికి ఎంత వస్తే అంత అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దాంతో అటు టెక్ దిగ్గజ కంపెనీలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు భారతీయులకు ఉద్యోగాలు వద్దు అంటే ఇక్కడ మన వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లాస్ పోయే ప్రమాదాలు ఉన్నాయి. మన కంపెనీలు కూడా ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద భారతదేశం ఎలా స్పందిస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ అనేది చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పనిసరిగా ఒక కామెంట్ కూడా తెలియజేయండి. ట్రంప్ విధానాన్ని మీరు ఏమనుకుంటున్నారనే దాని మీద కామెంట్ చేయండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ.